ఇవాళ ప్రముఖ పత్రికలందరూ మాట్లాడుతున్న ఒక విషయం, పత్రికలు అని కూడా కాదు, టీవీ ఛానల్స్లో కూడా, మీకు పాపులర్ టీవీ ఛానల్స్ చూశారు అంటే భారత్ ఇరాన్ ఫ్రెండ్షిప్. సడన్గా ఈ ఇష్యూ ఏంటండి, సడన్గా ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇది ఒక చాలా ముఖ్యమైన అంశము, ఒక అద్భుతము జరిగింది అని చెప్పాలి. అంటే ఇరాన్ లాంటి దేశము మన గురించి ఇంతలా ఆలోచిస్తారా అంటే వాళ్ళు ఆలోచించారు కాబట్టి అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్నారు అనుకోండి, ఇందులో ఇరాన్ ఖచ్చితంగా ఉండాలి అంటే ఈ గ్రూపులో వీళ్ళు మెంబర్గా ఉండాలి అని పట్టుపట్టిన దేశము మనం. భారత్ పట్టుపట్టి వాళ్లను ఎస్సీఓలో మెంబర్గా చేర్చుకున్నాం. అంటే వాళ్ళకి మనకు ఉండే ఫ్రెండ్షిప్ అలాంటిది. అందుకని ఇజ్రాయెల్ మనకేమైనా శత్రు దేశమా అంటే కానే కాదు, ఇప్పుడు కాదు. చెప్పా కదా, హైఫా పోర్ట్ వ్యవహారం నుంచి కూడా, ఆ రోజుల్లో హైఫా నగరం, సో అప్పటి నుంచి కూడా భారత్ అంటే ఇజ్రాయెల్ వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గౌరవం. సో ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉండే హైఫా పోర్టు మనదే, అలాగే ఇరాన్లో ఉండే చాబహార్ పోర్టు కూడా మనదే. ఇక ఇరాన్ వాళ్ళు ఏంటంటే చైనా కాదు అని చెప్పి మనకు అప్పచెప్పారు. ఇప్పుడు ఇవాళ చూడండి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధము అన్నప్పుడు మీకు ఇజ్రాయెల్ వైపు అమెరికా, సో C-17 మీకు యుద్ధ విమానాలు, మీకు పెద్దవి జంబో జెట్స్ అంటారు, ఏకంగా 10 విమానాలు అమెరికా నుంచి ఇజ్రాయెల్కు వచ్చాయి. లోపలంతా కుప్పలు తెప్పలుగా ఆయుధాలు. అంటే ఇరాన్ మీద యుద్ధము చేయడానికి ఇజ్రాయెల్కు అమెరికా వాడు పంపించిన ఆయుధాలు కాబట్టి ఆ ధీమా. సో మాకు అమెరికా ఉంది, మేము ఏం అడిగితే అది చేస్తారు, ఇది ఇజ్రాయెల్ యొక్క ఒక కాన్ఫిడెన్స్. మరి ఇటు ఇరాన్ అన్నారు అనుకోండి, ఇవాళ చైనా నుంచి అలాంటి విషయాలు జరుగుతున్నాయి, చైనా నుంచి మీకు యుద్ధ విమానాలు వస్తున్నాయి. సో ఇదంతా చైనా ఎందుకు చేస్తుంది అంటే భారత్కి ఇరాన్కి మధ్య ఈ బ్రేకప్ కావాలి, సో భారత్ ప్లేస్లో చైనా వెళ్ళాలి, సో మాకు భారత్ ఎటువంటి సహాయం చెయ్యలేదు కాబట్టి చాబహార్ పోర్టుని చైనాకు అప్పచెప్పాలి అని చెప్పి ఇరాన్ వాళ్ళు 100% ఈ స్టాండ్స్కి రావాలి అని చెప్పి చైనా వాడు ఇంత పెద్ద హెల్ప్ చేస్తున్నాడని చెప్పి వీళ్ళు కథనాలు రాస్తున్నారు. మరి ఇలా జరుగుతుందా? 10 ఏళ్ల అగ్రిమెంట్ అండి, 10 ఏళ్ల పాటు చాబహార్ పోర్టుని మేము మెయింటైన్ చేస్తాము అని ఒక లాంగ్ అగ్రిమెంట్ మనం ఇరాన్తో వేసుకున్నాం. కానీ ఇప్పుడు ఇరాన్ మనతో ఉందా? చైనా వాళ్ళు కదా. ఇప్పుడు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్న వెంటనే మీకు రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు ఇరాన్ని ఆదుకుంటున్నారు. యాక్చువల్గా మనము కూడా ఇరాన్ వైపే ఉండాలి, ఇది ఒక గ్రూపు కదా, ఈ గ్రూపులో ఇజ్రాయెల్ లేదు, కానీ మనము కామ్గా ఉంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా చైనా వైపే వాళ్ళు ఆలోచిస్తారు. చైనా కదా మనకి ఇన్ని ఆయుధాలు ఇస్తున్నారు, ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇస్తున్నారు, కాబట్టి మనము చైనాకే హెల్ప్ చేయాలి, చైనా ఏమడిగితే అది ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు ఇరాన్కి రావచ్చు. వచ్చిందా ఇవాళ అందరూ అడిగే ప్రశ్న. కానీ అలా జరగలేదండి, ఒక అద్భుతము జరిగింది. ఏమిటి అంటే ఇవాళ ఎంత ఒక భీకరమైన యుద్ధము అంటే ఇజ్రాయెల్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఇరాన్ యొక్క ఎయిర్ స్పేస్ను మేము మా స్వాధీనంలోకి తీసుకున్నాము అని. కానీ జరిగింది ఏమిటి? భారత్కు సంబంధించిన 1000 మంది విద్యార్థులు ఇరాన్లో ఇవాళ చిక్కుకుపోయి ఉన్నారు. ఎలా వీళ్ళని కాపాడడం? ఒకవైపేమో ఇజ్రాయెల్ నుంచి డ్రోన్లు, మీకు యుద్ధ విమానాలు, బాంబులు, మిజైళ్ళు విపరీతంగా మీకు పడుతున్నాయి. ఇరాన్ వైపు నుంచి కూడా రిటాలియేషన్ ఉంది. మరి ఇప్పుడు ఈ విద్యార్థులు ఎక్కడ దాక్కుంటారు? వీళ్ళు చిన్నవాళ్ళు కదా, మరి వాళ్ళకి ఆహారము అనండి, ఒక షెల్టర్, నీరు ఎవరు ఇస్తారు? సో ఈ టైంలో ఇరాన్ ఎంత పెద్ద పని చేసిందో చూడండి. మేము మా ఎయిర్ స్పేసును భారత్ కోసం ఓపెన్ చేస్తున్నాము అంటే ఇంత పెద్ద యుద్ధములో ఒక దేశము తన ఎయిర్ స్పేస్ను ఓపెన్ చేయడము అంటే, మన భారత్ను తీసుకోండి, 200 కిలోమీటర్ల దూరము వరకు కూడా టోటల్గా మనము మన ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసాం. ఎక్కడ? LOC వద్ద. అంటే పాకిస్తాన్కు సంబంధించిన ఒక విమానము కూడా భారత్లోకి రావడానికి లేదు. అంటే ఇంత పెద్ద దేశము 200 కిలోమీటర్స్ అన్నాం. ఇరాన్ వాళ్ళు మీకు చాలా దగ్గరండి, ఇరాన్కిను ఇజ్రాయెల్కి మీకు దూరం చాలా చిన్నది. అలాంటప్పుడు మీకు ఎప్పుడైనా కూడా ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చెయ్యవచ్చు.
ఈ టైంలో వాళ్ళ ఎయిర్ స్పేస్ను ఓపెన్ చేసి మన విమానాలు అక్కడికి వెళ్ళి ఈ 1000 మంది పిల్లల్ని కూడా విద్యార్థులను కూడా ఇవాక్యువేట్ చేసి మళ్ళీ ఇప్పుడు మనం భారత్ తీసుకురావాలి. దీని పేరే ఆపరేషన్ సింధ్. సో ఈ ఆపరేషన్ సింధులో మనము ఇంత పెద్ద పని చెయ్యాలి. దీనికి ఈరాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వేరే ఎవరికీ లేదండి. చూడండి, ప్రపంచంలో ఎన్నో దేశాలకు సంబంధించిన స్టూడెంట్స్ మీకు ఈరాన్లో ఎన్నో యూనివర్సిటీస్లో చదువుకుంటారు. వాళ్ళ ఎవరికీ ఇటువంటి సదుపాయం లేదు. ఒక్క భారత్ కోసరమే ఈరాన్ ఇంత పెద్ద పని చెయ్యడము ఎవరు ఊహించలేదు. కానీ మా ఆప్త మిత్రులండి, బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళతో మాకు లాంగ్ టర్మ్ ట్రేడ్ రిలేషన్స్. రేపు యుద్ధాలంతా అయిపోయిన తరువాత ఈరాన్ నుంచి మనం చమురు కొనుక్కోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, మనము ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్ళాలి, సెంట్రల్ ఏషియా దేశాల దాకా వెళ్ళాలి అంటే ఈరానే మనకు చాలా చాలా ముఖ్యమైన ఒక దేశము. అందులో మన చాబహార్ పోర్ట్ అనేది ఆల్ ఇంపార్టెంట్. సో దీన్నంతా మీరు గమనించారు అనుకోండి. ఇవాళ మన స్టూడెంట్స్ కోసము వాళ్ళ ఎయిర్ స్పేస్ను ఓపెన్ చేయడము అనేది ప్రపంచం అంతా కూడా అసలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇలా ఎలా చేయగలరు అంటే వాళ్ళు చేశారు. సో మన మీద ఇప్పుడు అదే నేను మాట్లాడుతూ ఉంటాను, మనకు ఈ ప్రపంచంలో అమెరికా పాకిస్తాన్ లాంటి దేశాలను విడిచిపెడితే మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రత్యేకంగా మనల్ని చూస్తారండి. మోదీ గారు యుక్రెయిన్ వెళుతున్నారు అంటే ఒక రోజంతా కూడా రష్యా వాళ్ళు యుద్ధాన్ని ఆపేశారు. అంతంత పెద్ద యుద్ధాలు మన కోసరం ఆపడము అంటే నిజంగా చాలా గొప్ప విషయం. మరి విమానము వెళుతున్నప్పుడు ఈరాన్ వాళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చెయ్యలేరు కదా. భారత్ యొక్క విమానాలు వెళ్ళిపోనివ్వండి, తరువాత మనం ఇజ్రాయెల్ మీద దాడులు మొదలు పెడదామని చెప్పి వాళ్ళు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకొక విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో దగ్గర 70,000 మంది ఫారినర్స్ ఉన్నారు. మేము అర్జెంటుగా మా దేశాలకు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు గగ్గోల పెడుతున్నారు. కానీ ఇజ్రాయెల్ అలా చేయలేకపోతుంది. ఎందుకు? ఈరాన్ వైపు నుంచి వచ్చి పడుతున్న మిజైళ్ళు ఎక్కడా కూడా ఆగడం లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమీ చెయ్యలేని ఈ పరిస్థితుల్లో మన కోసం ఈరాన్ వాళ్ళు ఇలా చేశారన్నప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. సో ఇలాంటి ఒక విచిత్రము నిన్నటికి నిన్న జరగడము. కాబట్టి మనకు ఈరాన్కి మధ్య ఉండే ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడా చెక్కు చెదరలేదు. చైనా వాడు ఆడిన ఈ డ్రామాలు, అమెరికా వాడు ఎన్నో రకాలుగా మనల్ని మబ్బి పెట్టాలనుకున్నాడు. F-35 అన్నాడు, మళ్ళీ పాకిస్తాన్తో మీకు F-35 ఇస్తానన్నాడు. ఇన్ని జరిగినా కూడా మన మిత్రులు మనతోనే ఉన్నారు. అది ఈరాన్ అనండి, ఇజ్రాయెల్ అనండి. ఇవాళ మోదీ గారు బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడి మాకు ఈ సమస్య ఉంది, మా భారతీయులు మీ ఇజ్రాయెల్లో ఉన్నారు, ఏదో ఒక రకంగా వాళ్ళని వెనక్కి పంపించండి అంటే బెంజమిన్ నెతన్యాహు కూడా అలాగే మోదీ గారు మేము చేస్తామని అంటారే కానీ అయ్యో ఇంత పెద్ద యుద్ధము కదా, 70,000 మంది ఇక్కడ ఇరుక్కున్నారు, మీ వాళ్ళు ఇందులో ఉన్నారు, మేము ఏమి చెయ్యలేము, ఇలాంటి మాటలు ఉండవండి. అట్లాంటి ఒక ఇంపార్టెన్స్ గ్లోబల్ సినారియోలో మనకు ఉంది. కాబట్టే మనం ఎప్పుడు కూడా హుందాగా ఈరాన్ మా మంచి ఫ్రెండే, ఇజ్రాయెల్ కూడా మంచి ఫ్రెండే, మీరు దయచేసి ఈ యుద్ధాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆపేయండి అని అంటున్నాము తప్ప మీది తప్ప ఎవరి సైడ్ మనం ఉన్నాము, వన్ సైడెడ్గా ఉన్నాము, ఇలాంటివి ఏమీ లేదండి. మనము ఎప్పుడు న్యూట్రల్గా ఉండడం వల్లే మనకు ఇంతంత బెనిఫిట్స్ ప్రపంచ స్థాయిలో జరుగుతున్నాయని నమ్మే వ్యక్తుల్లో నేనైతే ముందుంటాను. మరి ఈ ఉదాహరణ మీకు కూడా అలాగే అనిపించిందా? ఈరాన్ వాళ్ళు మనకు చేసిన ఈ సహాయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.